సార్ నమస్తే అండి. సార్ మీ ప్రొడక్ట్ చూసి మీ దగ్గర తెలుసుకుందాం. అంటే గ్రామీణ సంబంధించిన న్యాచురల్ హెల్త్ కి సంబంధించి ఈ రోజు డబ్బులు పెడుతున్నాం కానీ కరెక్ట్ ఆహారం కానీ కరెక్ట్ ఏది మనకు అందుబాటులో దొరకట్లేదు. అలాంటి టైంలో మీరు బెస్ట్ కానీ మీ దగ్గరికి వచ్చాం సార్. మన దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి, మీరు ఎట్లా స్టార్ట్ చేశారు, మీ ఎక్కడ మీ సొంతం? ఓకే. మేము ఇది 2012లో ఒక చిన్న ఐడియాతో స్టార్ట్ చేసామండి. ఒకే ఒక ప్రోడక్ట్ వామ్ వాటర్ అనే దాంతో. అయితే 2016 నుంచి మేము పూర్తి స్థాయి దీని మీద ఎఫర్ట్ పెట్టాం. పూర్తి స్థాయిలో బిజినెస్ చేయడం మొదలుపెట్టాం అనమాట. ఇప్పటి వరకు మేము మొత్తం 40 రకాలు చేస్తున్నామండి. మేము అన్నీ కూడా నేచురల్ ప్రోడక్ట్లే, నో కెమికల్స్. ఓకే. అయితే ఇవి మా పొద్దున ఉదయం నుంచి నైట్ పడుకునేంత వరకు రకరకాల ప్రోడక్ట్లు మేము మా దగ్గర ఉన్నాయన్నమాట. పళ్ళపొడిది మొదలెట్టి కాడి నుంచి నైట్ పడుకుని తాగాను అన్నారే వరకు రకరకాల ప్రోడక్ట్లు చేస్తామన్నాం. ఓకే. అయితే ఇది మేము 30,000తో స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ మోర్ దాన్ 10 crores రీచ్ అయ్యాము. మా టార్గెట్ వచ్చి 100 crores చేయాలని. ఇప్పుడు మా కంపెనీ స్ట్రెంత్ వచ్చి ఎంప్లాయీస్ ఒక 60 మెంబర్స్ ఉన్నారు, ప్రొడక్షన్ టీంలో ఒక 30 మెంబర్స్ ఉన్నారు, డీలర్స్ 120 మెంబర్స్ ఉన్నారు అనమాట. అయితే ఇది పూర్తి స్థాయి ఉమెన్ ఓరియంటెడ్ కంపెనీ అండి. ప్రొడక్షన్లో కానీ, సేల్స్ కానీ, డీలర్స్ కానీ అందరికీ ఉమెన్నే ఎంకరేజ్ చేస్తాం అనమాట. ఎందుకు ఉమెన్నే ఎంకరేజ్ చేస్తామంటే ఉమెన్కి ఇచ్చే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే వాళ్ళకి కనుక వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది కుటుంబానికి పూర్తి స్థాయిలో యూటిలైజ్ అయ్యిద్ది అనమాట. ఎప్పుడైతే మా కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఆ ఇన్కమ్ వాళ్ళకి వెళ్తే అది ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో ఉపయోగపడితే వాళ్ళు మానివేయరు, కంటిన్యూగా మా కంపెనీలో ఉంటారు అనేది ఒకటి. ప్లస్ వాళ్ళ కుటుంబానికి కూడా ఆ ఇన్కమ్ కొంత సపోర్ట్ అవుతుందన్న ఉద్దేశంతో మేము ఏదైనా ఎంప్లాయ్మెంట్ కానీ ఏదైనా ఎంప్లాయ్మెంట్ వాళ్ళు చాలా డెడికేట్ గా పనిచేయడానికి. అంటే ఉమెన్ సంపాదించే 100 రూపాయల్లో 100 రూపాయలు పిల్లలకే వెళ్తుంది. ఎక్కడైనా ఏదైనా ఉదాహరణ చూడండి, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారనుకోండి ఉమెన్, అక్కడ ఏదైనా ఒక లడ్డు పెట్టినా మైసూర్ పాకు పెట్టినా దాని మూట కట్టి ఇంటికి తీసుకెళ్తారు పిల్లలు ఉన్నారని. ఆ థాట్ వాళ్ళకు ఉంటుంది. అదే మగవాళ్ళకి ఇచ్చామనుకోండి, 100 రూపాయలు సంపాదిస్తే 80 రూపాయలు ఇంటికి వెళ్తుంది, 20 రూపాయలు అక్కడే అయిపోతుంది. అది రకరకాల వ్యసనాలకు దేనికో దానికి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అదే ఉమెన్ 100 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు ఇంటికి వెళ్తుంది. ఆ 100 రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుద్ది కాబట్టి, సపోర్ట్ అవుద్ది కాబట్టి మా కంపెనీలో ఆ పని మానేరు. ఎందుకంటే అండి ఇప్పుడు ఒక టీంని తీసుకుని వాళ్ళని ట్రైన్ చేసి కొంతకాలం తర్వాత ఏదో కారణంతో వాళ్ళు మానేస్తే కంపెనీకి లాస్ అనమాట. అందుకని ఎవరైతే నీడ్ ఉన్నారో, ఎవరికైతే నేర్చుకునే స్కిల్ ఉంటే నేర్పితే పని నేర్చుకుంటారన్న యాటిట్యూడ్ ఉందో అట్లాంటి వాళ్ళందరికీ మేము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నామండి. మీరు ఏం చదువుకున్నారు? నేను ఎంబీఏనండి. నాది ఎంబీఏ ఆంధ్ర యూనివర్సిటీ చదువుకున్నాను నేను. నాకు మార్కెటింగ్ అంటే ఐఎమ్ వెరీ ప్యాషనెట్. ఐ వాజ్ వర్క్ ప్రీవియస్లీ. నేను చాలా చోట్ల వర్క్ చేస్తున్నాను. గవర్నమెంట్లో పనిచేస్తున్నాను, తర్వాత కార్పొరేట్లో పనిచేస్తున్నాను. బిజినెస్ అనేది నాకు చాలా ఇష్టము. నేను చదువుకున్నది అదే, నాకు ఇష్టం అదే. పైగా ఈ రకరకాల చోట్ల పనిచేయటం వల్ల దేశం అంతా తిరిగే అవకాశం వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా ఒకే రకమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ రూరల్ ఏరియాస్లో ఇంత అద్భుతమైన ప్రోడక్ట్లు ఉన్నాయి అనేది నాకు అక్కడే తెలిసింది. మనం ఎక్కడికో వెళ్ళి ఇతర దేశాల కంపెనీలు ప్రోడక్ట్లు అన్నింటినీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మన పూర్వీకులు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే అద్భుతమైన ప్రోడక్ట్లు కనిపెట్టారు. అందులో వామ్ వాటరు, కుంకుడుకాయ షాంపూ, పళ్ళపొడి, ఉత్తరాయణ పళ్ళపొడి, ఇవన్నీ ఎవరైనా మనవే, కానీ మనం మర్చిపోయాము. ఇప్పుడు అర్థమైందండి. ఉత్తరాయణతో పళ్ళు తోముకుంటే అద్భుతం, పళ్ళు చాలా బలంగా ఉంటాయన్న విషయం మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు, కానీ మనం మర్చిపోయాం. మేమేం చేయలేండి, మేమేది రాకెట్ టెక్నాలజీ ఏం లేదు, గొప్ప గొప్ప ప్రోడక్ట్లు ఏం కనిపెట్టలా. అంతరించిపోయినవి అన్ని మరుగున పడిపోయిన ప్రోడక్ట్లు, మన వాళ్ళు మర్చిపోయిన ప్రోడక్ట్లనే మేము బయటికి తీసుకొచ్చి చేస్తున్నాం. అందుకని ఇంత డిమాండ్. మేము ఎక్కడ ఒక్క రూపాయి కూడా అడ్వర్టైజ్మెంట్ మీద వాటి మీద ఖర్చు పెట్టాల. అంతా మౌత్ టు మౌత్ పబ్లిసిటీ. ఎందుకు ఇట్లా జరిగింది అంటే ఇవన్నీ మన జెనెటిక్స్లో ఉన్నాయి, మన కల్చర్లో ఉన్న ప్రోడక్ట్లే ఇవన్నీ. మనం ఏం ప్రత్యేకంగా ప్రమోట్ చేయగల, దాని అంతకు అదే మార్కెట్ అయిందండి. మేము ఇక్కడి నుంచి 30,000తో స్టార్ట్ అయిన బిజినెస్ ఇన్ని కోట్ల రూపాయలకి టర్న్ ఓవర్కి వచ్చామంటే కారణం కస్టమర్స్, మౌత్ టు మౌత్ పబ్లిసిటీ, అంతే. ఇప్పటి వరకు మన దగ్గర ఎన్ని ప్రొడక్ట్స్ అవైలబుల్? 40 రకాలు ఉన్నాయండి. చెప్పండి సార్ దాని గురించి. 40 రకాలు చెప్పాలా? అంటే కొన్ని చెప్పండి. మాదండి వామ్ వాటర్ అండి. గ్యాస్ స్టవ్లో అజిత్ కడుపుబ్బరానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది కూడా ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఉండేది. కుంకుడుకాయ షాంపులు, కుంకుడుకాయ షేకాయ వీటితో తయారు చేసిన షాంపూ, చుండ్రు ఒక్క రోజులో పోతుంది.
ఓకే అండి. ఉత్తరేణి పళ్ళపొడి 33 రకాల ఇంగ్రీడియంట్స్తో తయారు చేసాము. ఆ తర్వాత వచ్చేసి మింటైల్ అని ఒకటి ఉంటుందండి, జలుబు తలనొప్పి వాటికి ఒక్క సెకండ్లోనే రిలీఫ్ ఇచ్చేస్తుంది అనమాట. ఒకే సెకండ్ పీల్చిన వెంటనే రిలీఫ్ ఇస్తుంది. తర్వాత వచ్చేసి మీకు సున్నిపిండి సోప్ అవసరం లేదు, చక్కగా 15 రకాల మా వనమూలికలతో చేసింది. ఇది కూడా పూర్వకాలం మన వాళ్ళు చేసిందే, ప్రతి ఇంట్లో సున్నిపిండి ఉండేది చేసుకునే వాళ్ళు. కాకపోతే మా దాంట్లో నొరగ రాదు, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అలాగే మల్టీగ్రెయిన్ డైట్ మిక్స్ 14 రకాల తృణధాన్యాలతో చేసింది. ఒక రోజు మొత్తం మీద అది తీసుకుంటే మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఉంటుంది. అలాగే గుజ్జనుగులని పిల్లలకి స్పెషల్ ప్రోడక్ట్ ఉందండి. ఓకే, ఇక ఇక ఇట్లా చాలా రకాల 40 రకాలు ఉన్నాయండి. అది. సార్ మీరు కంపెనీ స్టార్ట్ చేయడానికి గవర్నమెంట్ నుంచి ఏమైనా మీరు తీసుకున్నారా? అంటే మేము యాక్చువల్గా గవర్నమెంట్ నుంచి అంటే బ్యాంక్ లోన్స్ ఉన్నాయండి. బ్యాంక్ ఇంకా సబ్సిడీ అట్లాంటి ఇంతవరకు తీసుకోలేదు. MSME ఇట్లా ఉంటాయి కదా. ఎంఎస్ఎంఈ సపోర్ట్ చాలా ఉంది. ఇప్పుడు ఎంఎస్ఎంఈ నుంచి ఏం చేస్తున్నారంటే మనకి ఈ స్టాల్స్ లో ప్రమోట్ చేసుకోవడానికి, డైరెక్ట్ సేల్ చేయడానికి చాలా అవకాశం ఇస్తుందండి గవర్నమెంట్. దాంట్లో మాకు ప్రతిసారి అవకాశం ఇస్తూనే ఉన్నారు. అది చాలా ఉపయోగం అండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి ప్రోడక్ట్లు తయారు చేయడానికి కావాల్సిన ఫైనాన్స్ కూడా ఇస్తుంది గవర్నమెంట్, కానీ మార్కెట్ చేయట్లే. పబ్లిక్ మార్కెటింగ్ లేదండి. చాలా మందికి అప్పుడు అద్భుతమైన ప్రోడక్ట్లు చాలా ఉన్నాయి, నేను చూస్తున్నాను కదండి. ఎన్నో దేశమంతా తిరుగుతూ ఉన్నాం కాబట్టి అద్భుతమైన ప్రోడక్ట్లు తయారు చేస్తున్నారు, స్కిల్ ఉంది, కానీ దాన్ని మార్కెట్ చేసే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎంఎస్ఎంఈలు చాలా స్టాల్స్ ఆర్గనైజ్ చేస్తున్నారండి, చాలా విస్తృతంగా పెడుతున్నారు వాటిని. అట్లాంటివి చేస్తే ఈ మార్కెటింగ్కి ఛాన్స్ వస్తుంది అనమాట. అక్కడికి బీటూసీ వచ్చిన వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా గ్యాప్ అదేనండి, మార్కెటింగ్ అనేది సమస్య అదేండి. సార్ మీరు ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి? అదేండి 2016 నుంచి సీరియస్గా స్టార్ట్ చేసాం. అది ఐడియా జనరేటెడ్ ఇన్ 2012లో జనరేట్ చేసాం, కానీ 2016 నుంచి పూర్తి స్థాయి దీని మీద ఉన్నాం. నేను, నా భార్య, మా ఫ్యామిలీ అందరూ. సార్ ఇప్పటి వరకు ఈ మీరు దగ్గర తీసుకున్న ప్రొడక్ట్ రెస్పాన్స్ ఎలా ఉంది పబ్లిక్? అదే సార్, రెస్పాన్స్ అంటే మౌత్ టు, మేము ఇంత దూరం 30,000 నుంచి ఇన్ని కోట్లకు వచ్చామంటే కారణం మౌత్ టు మౌత్ పబ్లిసిటీ. ఎక్కడ ఒక టీవీ యాడ్ కానీ ఒక పేపర్ యాడ్ కానీ ఏది చేయలే. సో అయినప్పటికీ మేము వెళ్ళామంటే పబ్లిక్ రెస్పాన్స్ ఉంటేనే కదా ఇంత బాగా మౌత్ టు మౌత్ పబ్లిసిటీ వచ్చేది మాది. అదేండి. ఇది మీరు కంపెనీ ఎక్కడ స్టార్ట్ చేశారు? మేము దీన్ని బేస్ సెట్ చేరాలండి. ఒక చిన్న రేకుల షెడ్లో స్టార్ట్ చేసాం. మా ఇంట్లోనే ఒక చిన్న రేకుల షెడ్, అంటే కంపెనీగా పెట్టాలన్న ఆలోచనతో కాదు, ఏదో ఒకటి చేద్దాం, నా భార్య కూడా ఏదో ఒకటి చేద్దాము అని మొదలుపెట్టి మేము ఆలోచనతో స్టార్ట్ చేసిన ఒక చిన్న రేకుల షెడ్లో మా ఇంట్లో స్టార్ట్ చేసాం. అది తర్వాత కంపెనీగా మారింది. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఐడియాలజీ ఉమెన్కి ఇస్తే ఇట్లా బెనిఫిట్ ఉంటుందని డే బై డే అలాగా గోల్స్ ఆటోమేటిక్గా ఏర్పడ్డాయి. మా ప్రాసెస్లో మా టార్గెట్ కానీ, మా గోల్స్ కానీ, మా లక్ష్యం కానీ అలాగా ఏర్పడ్డాయి తప్ప స్టార్ట్ చేసినప్పుడు మాకు ఎట్లాంటి థాట్ లేదు. మేము సర్వే అవ్వడం కోసమే స్టార్ట్ చేసాం. ఇప్పుడు కేవలం మేము ఒక్కలే సర్వే అయ్యే పరిస్థితి కోసం కాకుండా 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఒక గోల్ మాకు ఏర్పడింది. అందులోనూ ఉమెన్కి ఇవ్వాలి మెయిన్ అనేది మా గోల్ అన్నమాట. ఇప్పుడు మీరు ప్రొడక్ట్స్ ఇక్కడెక్కడ అవైలబుల్? మాది ఆంధ్ర, తెలంగాణ పూర్తి స్థాయిలో ఉన్నాను. మేము మొత్తం 150 మంది డీలర్స్ ఉన్నారండి. అంటే ఇందా చెప్పారు కదా, 40 మంది ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నారు, 40 దాకా ప్రొడక్షన్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు 150 మంది డీలర్స్ ఉన్నారండి. త్రూఅవుట్ ఏపీ, ఆంధ్ర అన్ని చోట్ల కవర్ అయిపోయాం. మేము ఇప్పుడు ఏంటంటే కర్ణాటకకి, తమిళనాడుకి ఎక్స్టెన్షన్ అవుతున్నాం అండి. చేసేస్తాం తొందరలో, 3 ఏళ్లలో మొత్తం ఇండియా మొత్తం కవర్ చేస్తాం, నో ఇష్యూ. ఇప్పుడున్న జనరేషన్ కానీ, పాపులేషన్స్ కానీ, లేదంటే హెల్త్ సంబంధించింది కానీ సార్ ఎట్లాంటి తీసుకోవాల్సి ఉంటుంది ప్రజలు? సార్ మన కల్చరే నేచర్. మన దేశం ఏంటంటే ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా, ప్రకృతి ఏమిస్తే అది వాడుకుని ఆ ప్రకృతిలోనే మెడిసిన్ పెట్టాడు. వాతావరణానికి అనుగుణంగా ఎలాంటి పళ్ళు తినాలి, ఎలాంటి ఆకులు వాడాలి అనేది వాతావరణంలో ఉంది. మన ప్రకృతిలోనే మన కల్చరే అలా ఉంటుంది. సో దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఏదైతే ప్రకృతి నుంచి ఉన్నాయో అవి వాడుకుంటే చాలు. మనం ప్రత్యేకంగా కనిపెట్టాకల అన్ని కనిపెట్టి అందులో పెట్టేశారు మన వాళ్ళు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం దేంట్లో పప్పులో కానీ, ఉప్పులో కానీ ఏదో కల్తీ అనేది ఎక్కువ. కల్తీ అనేది 100% బాగా ఎక్కువగానే ఉందండి. మరి దాన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి మెకానిజమ్స్, సిస్టమ్స్ అనేది తీసుకురావాల్సిన అవసరం అయితే చాలా ఉండేది నా అభిప్రాయం ప్రకారంగా. బట్ ప్రజలకు కూడా అవగాహన ఉండాలండి. అర్థమైందండి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, రీసెంట్గా చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. ఉప్మాకి పురుగు పట్టేది ఒకప్పుడు.
ఇప్పుడు ఉప్మా రవ్వకు అసలు పురుగు పట్టట్లే. మా ఉప్మా రవ్వకు అసలు పురుగే పట్టదు మా దగ్గర, మా సూపర్ మార్కెట్లో మా కంపెనీ పురుగు పట్టదు అని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? ఏదైనా కెమికలేటెడ్ అయితే పురుగు పట్టదు. అదే నేచర్ అయితే, నేచురల్ అయితే పడుతుంది. అంటే పురుగుకున్న జ్ఞానం కూడా మనకు లేదన్నమాట. మంచి కెమికలేటెడ్ దానికైతే పురుగు పట్టదు. నేచర్ అయితే మంచిదైతేనే పురుగు పట్టుద్ది. అది తింటే చచ్చిపోతాను పురుగుకు తెలుసు కాబట్టి పురుగు తినదు, మనం తింటున్నాం. అదండి. మనకు అవగాహన ఉండాలి. ఇది ఎవరిది వాళ్ళ బాధ్యత. ఇది కరెక్ట్ ఫుడ్డా కాదా, ఇది కరెక్ట్ ఇది చేశారా లేదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఇప్పుడు మనం న్యాచురల్ ఫుడ్ కానీ ఏది కానీ గవర్నమెంట్ ఎట్లాంటి గవర్నమెంట్ ఇప్పుడు చాలా సపోర్ట్ ఇస్తుంది కదా. నేచురల్ ఫుడ్స్ చేయమని, మిల్లెట్స్ చేయమని ట్రైనింగ్స్ ఇస్తున్నారు, ప్రోగ్రామ్ చెప్తున్నారు. అదే చెప్తున్నాను కదా సార్, ఎన్ని చేసినా మార్కెటింగ్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్కెటింగ్ చేయటానికే సపోర్ట్ ఎక్కువ ఇవ్వాలి సార్. అంటే యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను ఎంతో మంది ఇప్పుడు ఎస్ఎస్జి గ్రూపులు చాలా మంది లోన్స్ తీసుకుంటారు, చాలా రకాల ప్రోడక్ట్ చేద్దాం అనుకుంటారు. కానీ వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్కి మార్కెట్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? అది మైనస్. ఎంతో లోన్ ఇస్తుంది, పిఎంఈజీపీ అని చెప్పి ఇస్తున్నారు. ఇట్లా చాలా లోన్స్ ఇస్తున్నారు, చాలా ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నారు. కాకపోతే ఇక్కడ చేయాల్సిందల్లా మార్కెట్ సపోర్ట్, దానికోసం ఎక్కువ చేయాలి. పబ్లిక్ తీసుకెళ్ళటానికి వీళ్ళకి ఏ రకం, ఇప్పుడు ప్రస్తుతానికి మొన్న చెప్పాం కదా, స్టాల్స్ వేస్తున్నారు, ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. ఇవి చాలా ఎక్కువగా పెట్టాలండి. అప్పుడే మార్కెట్ బీటీబీకి కానీ బీటీసీ కానీ యాక్సెస్ దొరుకుద్ది, మార్కెట్ అవుతుంది. లేకపోతే ఈ స్కిల్స్ ఎంత డబ్బు ఇచ్చినా వేస్ట్ అయిపోద్ది, ఏం చేయలేమండి. అది రాంగ్ కూడా అనమాట. ఎంత ఇచ్చినా వేస్ట్ అండి. ప్రొడక్షన్కి మీరు ఎంత డబ్బు ఇచ్చారు ఏంటి అనేది అనవసరం. మార్కెటింగ్ ఏ సపోర్ట్, ఏ ప్లాట్ఫామ్స్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి. అది మీరు మార్కెటింగ్ సైడ్ వెళ్ళేటప్పుడు కానీ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అంటున్నారు కదా, ఇట్లా మార్కెటింగ్ లో ఈ ప్రొడక్ట్ తీసుకోవడం ఇట్లా మీరు చేస్తున్నారు? అది జనం చెప్పింది సార్. నేను విస్తృతంగా తిరగటం వల్ల ఇది నీడు ఉందనేది ప్రజల నుంచే వచ్చింది. ఒకప్పుడు మేము వాటర్ వాడేవాళ్ళం అబ్బా, ఇప్పుడు లేదు అనేవాళ్ళు చాలా మంది విన్నాను నేను. సరే అయితే మనం ఎందుకు వాటర్ చేయకూడదండి? కుంకుడికాయ షాంపులు పోయి అన్ని మామూలు కెమికలేటెడ్ షాంపులు వాడుతున్నాం అని చెప్పి అంటున్నారు. కుంకుడికాయ అనేది మన లైఫ్ ఏంట్రా అంటే మాకు బిజీ అయిపోయాము, అది కొట్టుకోవటం ఎలాగా, నానబెట్టడం ఎలాగా అంటున్నారు. సరే అదేదో మనమే చేసేదాన్ని ఏది ఉందండి? మేము చేసిన ఏ ప్రోడక్ట్ కూడా రాకెట్ సైజ్ ప్రోడక్ట్ కాదు. అన్ని మన వాళ్ళ ఇళ్లలో మన పూర్వీకులు వాడినయే. ఇప్పుడు భావన అల్లం ఉంటుందండి, అల్లం పలుకులని ప్రతి ఇంట్లో ఉండే కదా. చిన్న చిన్న జాడీల్లో పెట్టుకుని అల్లాన్ని భావనం చేసుకుని రోజుకు 4-5 ముక్కలు తినేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి ఎటువంటి ఎండ దెబ్బ తగిలేది కాదు, కఫం వచ్చేది కాదు, అజీర్తి ఉండేది కాదు. ఇప్పుడు వాటి ప్లేస్లో పోయి రకరకాల కుర్కురేలు ఇలాంటి కెమికలేటెడ్ ఫుడ్స్ వచ్చేసినాయి. అది అల్లం అనేది మనకు దొరకందా, మనకు తెలియందా, మనం చేయందా? ఇందులో ఒకటి కూడా కొత్తదంటే ఏ కొత్తగా కనిపెట్టిందంటే ఏమి లేదండి. అంతరించిన పోయిన ప్రోడక్ట్లు మళ్ళీ బయటకు తీసుకొచ్చాము. అంటే వాటికి డిమాండ్ ఉంది. ఐడియాల కోసం ఇప్పుడు ఎంబీఏ పిల్లలు, ఎంటెక్ పిల్లలు చదివి ఏదో ఐడియాలు జనరేట్ చేయడం కోసం ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడికో పెరుగుతున్నారు వీళ్ళు, దేశ విదేశాలకు వెళ్ళిపోయి ఏదేదో చూసొస్తున్నారు. అవసరం లేదు. ఈ కాలేజీ వాళ్ళు కానీ ఏమని చెప్పాలంటే గ్రామాలకు వెళ్ళండి, మీ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, మీ నాన్నమ్మ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళండి, వాళ్ళతో కూర్చోండి, వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్ని ఫైండ్ అవుట్ చేయండి. మీకు ప్రోడక్ట్ ఐడియాలు అన్నీ అక్కడ వస్తాయి. నాకు వచ్చిన ప్రతి ప్రోడక్ట్ ఐడియా గ్రామాల నుంచి, విలేజ్ల నుంచి వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వచ్చినాయనండి. వీళ్ళంతా డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కడికో బ్యాంకాక్లని, అమెరికాలని వెళ్ళక్కర్లేదు. మన పిల్లలు మన గ్రామాల్లోకి వెళ్తే చాలు, బోల్డ్ ఐడియాలు ఉన్నాయి. అది సార్, మీరు ప్రజల్లో పబ్లిక్ లో మార్కెట్ ఏమని టెక్నాలజీ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? అదే సార్, పబ్లిక్ బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు. మేము స్టాల్స్ వేస్తాము, షాప్స్ల్లో ఉంటాయి, అన్ని రకాల ప్లాట్ఫామ్స్, మార్కెటింగ్, సోషల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ అన్నింటిలోనే ఉన్నాం మేము. అలా గ్రామీణం మా ప్రోడక్ట్, మా బ్రాండ్ నేమ్ కూడా చాలా క్యాచింగ్ ఉంటుంది. గ్రామీణం, గ్రామాలే లైఫ్, గ్రామాలే జీవితం, గ్రామాలే మనకి అన్ని ఉంటాయండి. గ్రామాల్లోనే చాలా ఐడియాలు ఉన్నాయి. గ్రామాల నుంచి ఎన్నో రకాల ప్రోడక్ట్లు ఉత్పత్తి చేసి మన ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదగొచ్చు అని చెప్పడం నా ఉద్దేశం. మీరు తెలంగాణలో, ఆంధ్రలో అంటున్నారు కదా, ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి అంటున్నారు కదా,
పాన్ ఇండియా విధంగా మీరు 100% అండి. ఈ సంవత్సరం అదే ప్లాన్ చేసేస్తాం. మేము 20 సంవత్సరం ఒక జీవితకాలంలో చేయాల్సిన పని 10 ఏళ్ళలో చేసామండి. 10 ఏళ్లలో చేసే పని 2 ఏళ్ళలో చేసాం. ఇప్పుడు 2 ఏళ్ళలో చేసే పని 6 నెలల్లో చేస్తాం. నో డౌట్. ఇప్పుడు ఖచ్చితంగా మేము పాన్ ఇండియా మొత్తానికి వెళ్తాం. ఈ సంవత్సరం ఇంకో 2 ఏళ్లలో మొత్తం చేసేస్తాం. ఇండియా వైడ్ ఉంటాం డెఫినెట్ గా. మీరు రా మెటీరియల్స్ కానీ ఎక్కడి నుంచి వస్తుంది సార్ మనకు? మన గ్రామాల నుంచి అండి. చాలా వరకు మన చుట్టుపక్కల ఊర్ల నుంచి వస్తాయి. అల్లం ఏమో ఇప్పుడు మన దగ్గర కూడా చాలా పండుతున్నాయి కదండి. పసుపు మనకు తెలియదు కాదు, మన దగ్గరే దొరుకుతుంది. మిర్చి మన దగ్గరే ఉంది. ఏమండి, అల్లం మనమే పండిస్తున్నాము. ఇవే అంటే రా మెటీరియల్ కోసం కూడా, అంటే కొన్ని తప్పదు వేరే ఏరియాలకి. ఇప్పుడు అశ్వగంధ ఇట్లాంటివి తేవాలంటే నీమ్ నుంచి అని మధ్యప్రదేశ్లో ఒక ఏరియా ఉంది, అక్కడి నుంచి కొని తెస్తుంటాము. మాక్సిమం మన చుట్టాను ఇప్పుడు కుంకుడికాయలు ఉన్నాయనుకోండి, తునిలో చాలా ఫేమస్ తుని, మనం అక్కడి నుంచి తెచ్చుకుంటాం అనమాట. అదే సార్, మా ఛానల్ కు ఇప్పుడున్న ప్రజలకు కానీ జనరేషన్ కానీ ఎలాంటి ఆహార అలవాట్లు కానీ వాళ్ళ ఎంత విధంగా తీసుకోవాలి సార్? ఆహారపు అలవాట్లు మనం ఏవైతే పాతవి ఉన్నాయో అవే చేయాలి. ఇప్పుడు మనం కొత్తవి చేస్తున్నాం, అవి వాటిని వదిలేయాలి. రకరకాలు నోరు తిరగని పేర్లు తిన్నంతా తింటున్నాం మనం. అవి కాదు తినాల్సింది. మన వాళ్ళు ఇచ్చిన రాగి జావా, అర్థమైందండి, మన రైసే, మన కూరగాయలు, మన ఫుడ్ ఇవే తింటే చాలండి. ఇంక అందులోనే ఆరోగ్యం ఉంది. ఇప్పుడు ఈ వాతావరణానికి తగ్గ ఫుడ్ మనకు ప్రకృతిలో ఉంది ఆల్రెడీ, అర్థమైందండి. అవి తింటే చాలు కదండి. ప్రత్యేకంగా క్యాప్సూల్స్ లాంటివి ఏం చేసుకోకర్లేదని నా ఉద్దేశం. ఇప్పుడున్న టైం లేదని చెప్పి బయటనే మనం అవే మార్చుకోవాలండి. మనం వండుకోవాలి. వండుకు తినే కల్చర్ మంది, అర్థమైందండి. మనకు పొట్లకాయ దొరకదా, బీరకాయ దొరకదా, సొరకాయ దొరకదా? ఏ దొరకదండి మనకి. ఎక్కడ కొత్తగా అలవాట్లు ఏమో కొత్త అలవాట్లు చేసుకోకుండా ఉంటే చాలండి. మన పూర్వీకులు మన వాళ్ళు ఏం తిన్నారు, సజ్జలు, జొన్నలు, రాగులు తింటూనే ఉన్నాం కదా, అవి తింటే చాలు. మనం ఇప్పుడున్న ప్రొడక్షన్ విజయవాడ అండి. సూరంపల్లి ఇండస్ట్రియల్ ఏరియా. ఇప్పుడు మనకు హైదరాబాద్ లో మెయిన్ ఆఫీస్ ఇక్కడ. మెయిన్ ఆఫీస్ అంటే ఇదే మెయిన్గా ఇక్కడికి ఇదే ట్రైనింగ్ సెంటర్ ఇది చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఎక్కడికక్కడ డీలర్స్ ఉంటారండి మాకు. ఆఫీసు ప్రొడక్షన్ యూనిట్లు అట్లాగా. ప్రొడక్షన్ యూనిట్ అంతా విజయవాడే. ఎక్కడికక్కడ ఇక్కడ ఒక 14 మంది డీలర్స్ ఉన్నారండి విజయవాడ, సారీ హైదరాబాద్లో. ఈ చుట్టుపక్కల ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు తాండూరు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా డీలర్సే. తాండూరు ఉన్నారు, మహబూబ్ నగర్ ఉన్నారు. ఎక్కడికక్కడ ఆఫీసులు ఉంటాయి. అప్రోచ్ అవ్వాలంటే కాంటాక్ట్ నెంబర్ చెప్పమంటారా? లేకపోతే 9618592910, సూరంపల్లి ఇండస్ట్రియల్ ఏరియా. ఎలిపంటే ఎవరికైనా తెలుస్తుంది. అది మీకు అప్రోచ్ మీ ప్రొడక్ట్స్ ఏమన్నా వాళ్ళకి ఇవ్వడానికి కానీ వాళ్ళ స్టోర్ పెట్టుకోవడానికి అంటే ఏమన్నా మీరు గవర్నమెంట్ బ్యాంక్ నుంచి ఏమన్నా హెల్ప్ చేస్తారు సార్? మేము స్టోర్స్కి వాటికి పెద్దగా ఏమి ఎంకరేజ్ చేయమండి. కాకపోతే మా డీలర్షిప్లు ఇస్తూ ఉంటాం. ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా ఖాళీ ఉన్న ఏరియా అయితే ఇస్తామండి. ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న డీలర్షిప్ల ఏరియాలు అయితే ఇవ్వము. ఓకే, ఏదైనా ఖాళీ ఉంటే ఇస్తాము. కొత్తగా ఎవరన్నా మీ ప్రొడక్ట్ మేము బయట సేల్ చేసుకుంటాం సార్, మాకు బ్యాంక్ నుంచి హెల్ప్ చేయండి అంటే ఏమన్నా వాళ్ళ వివరణ ఇస్తే మేమేం చేయమండి. బ్యాంకుతో మాట్లాడటం ఉండదు. కాకపోతే చాలా ఏజెన్సీస్ ఉన్నాయి అట్లాగా హెల్ప్ చేసే వాళ్ళు. చెప్పేప్పుడు బయాస్ట్ అని ఒకటి ఉంది. ఇట్లాంటి కొంతమంది ఉన్నారు, వాళ్ళకి అటాచ్ చేస్తామండి. ఎందుకంటే మేము చాలా వాటిల్లో మెంబర్స్గా ఉన్నాం కదా. బయాస్టో మెంబర్గా ఉన్నాం, ఎలిపిలో మెంబర్స్గా ఉన్నాం. ఇప్పుడు ఇట్లాంటి ఏజెన్సీస్ చాలా ఉన్నాయి, వాళ్ళని కనెక్ట్ చేస్తామండి. ఏదైనా చేద్దాం అనుకుంటే వాళ్ళు గైడ్ చేయడానికి వాళ్ళకి మెంటర్స్ ఇస్తారు, వాళ్ళకి కనెక్ట్ చేస్తాం. ఇప్పటి వరకు అట్లాంటి బోల్డ్ మంది అండి, చాలా మంది. ఇప్పుడు మాది గ్రామీణ మహిళ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది మా దగ్గర. ఇప్పుడు ఎస్హెచ్ గ్రూప్స్ కు ఇందాక చెప్పాం కదా, లోన్స్ వస్తాయి, వాళ్ళు ఏదో తయారు చేస్తారు. ఇప్పుడు మా దగ్గర కారపళ్ళు, పచ్చళ్ళు ఉన్నాయండి. అవి మా మహిళలు తయారు చేస్తారన్నమాట. అంటే ఎస్హెచ్ గ్రూప్ లో ఉన్న మహిళలు తయారు చేసి వాళ్ళకి మా కామన్ బ్రాండ్, గ్రామీణ బ్రాండ్ వేసి మేము సేల్ చేస్తాము. ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ యాక్సెస్ లేదు కదా, దానికి మేము చాలా కృషి చేస్తున్నామండి. మా ఎఫర్ట్స్ చాలా పెట్టాం దానికి. మా దగ్గర ఉన్న ప్రోగ్రామ్ పేరు ఏంటంటే గ్రామీణ మహిళ అనే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది. ఇలాగా తయారు చేసే హై స్కిల్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడో రిమోట్ ప్లేస్ లో ఉంటారు, కానీ హై స్కిల్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అట్లాంటి ప్రోడక్ట్లకి మేము మా బ్రాండ్ బేస్ చేస్తున్నాం. ఇప్పుడు మునగాకారం మేము చాలా ఫేమస్ అండి. అయితే మాకు ఇది ఒక మహిళా గ్రూపు, శివశక్తి మహిళా గ్రూప్ అని ఒక గ్రూప్ ఉన్నారు, వాళ్ళు తయారు చేస్తారు. అక్కడ 10 మందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది. వాళ్ళకి మేము ఫైనాన్స్ మేమేం సపోర్ట్ చేయగల. వాళ్ళకి ఆల్రెడీ ఎస్హెచ్ గ్రూప్ నుంచి ఒక 5 లక్షల రూపాయల లోన్ వచ్చింది, చక్కగా దాన్ని చేస్తున్నారు. మేము మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తున్నాం. మార్కెటింగ్ మా బ్రాండ్ వేసిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు మామూలుగా మార్కెట్ రోడ్ల మీద తిరగటం వల్ల షాపులకి వెళ్ళి అమ్మలేరు. మాకు ఆ నెట్వర్క్ ఉంది కాబట్టి
మా బ్రాండ్ వాళ్ళకి తీసుకుని మా బ్రాండ్ మీద ప్రమోట్ చేస్తున్నాం. వాళ్ళకి మంచి ఇన్కమ్ ఇస్తున్నాం అండి. కూడా ఇవ్వడం జరుగుతుంది సంబంధించి. మంచి ఇన్కమ్ ఇస్తున్నాం కదండి వాళ్ళకి. ఇప్పుడు మేము ఇక వాళ్ళు వాళ్ళతో మేము టైప్ అయి మా బ్రాండ్ ఇస్తున్నాం, మా బ్రాండ్ మీద అమ్ముతున్నాం. క్వాలిటీ పక్కా క్వాలిటీ ఇస్తారు వాళ్ళు కూడా. చక్కగా బ్రహ్మాండమైన బిజినెస్ ఉంది. అక్కడ 10 మందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది. వారానికి 500-200 ప్యాకెట్లు అట్లా ఆర్డర్లు ఇస్తూనే ఉన్నామండి వాళ్ళకి. మా దగ్గర ఉన్న పచ్చళ్ళన్నీ కూడా మహిళా సంఘాలు చేసినవి. అది ఆన్లైన్ ఏమన్నా ఉందండి. మాది అమెజాన్లో ఉన్నాము, ఫ్లిప్కార్ట్లో ఉన్నాము. తర్వాత మా ఓన్ వెబ్సైట్ ఉంది, graminan.co.in అని చేస్తే మా ఓన్ వెబ్సైట్ ఉంది. దాంట్లో కూడా ఆర్డర్లు పెట్టుకోవచ్చు. ఆన్లైన్ ఉంది. దానికోసమేనండి మేము ఇప్పుడు అమెజాన్లో కానీ, తర్వాత మా ఓన్ ప్లాట్ఫామ్ ఉంది, ఉందండి. మోస్ట్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ.